ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఈ లెనోవో ఐడియాపేడ్ S145 ల్యాప్టాప్ సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే మీకు సబ్మిట్ చేస్తాను. ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి నేను దగ్గర 2.5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా. సో ఈ 2.5 ఇయర్స్ నాకు ఏమైనా ఇష్యూస్ వచ్చినాయా, ఇష్యూస్ వస్తే ఎలా సాల్వ్ చేసుకున్నాను అండ్ కంపెనీ సర్వీస్ ఎలా ఉందో వాటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాను ప్రకాష్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నాలెడ్జ్. ఒకసారి ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ల్యాప్టాప్ని నేను 2020 మార్చ్లో అయితే పర్చేస్ చేశాను. దీనిలో వచ్చేసరికి i5 8th జనరేషన్ ప్రాసెసర్, 8GB ర్యామ్, దీనిలో వచ్చేసరికి హైబ్రిడ్ స్టోరేజ్ వస్తుంది, 250GB SSD ప్లస్ 1TB హార్డ్ డిస్క్. SSDలో నేను ల్యాప్టాప్ ఓఎస్ అండ్ ఎక్కువగా యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే SSDలో ఇన్స్టాల్ చేస్తాను, మిగతా అంతా HDDలో అయితే ఇన్స్టాల్ చేస్తాను. ఈ ల్యాప్టాప్ ఫుల్ రివ్యూ సబ్మిట్ చేసే ముందు ఈ ల్యాప్టాప్లో ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. నాకు ఇప్పటివరకు ఈ ల్యాప్టాప్లో వస్తే 2 ఇష్యూస్ అయితే వచ్చినాయి. ఒకటి బ్యాటరీ ఇష్యూ, ఇంకోటి వస్తే కీబోర్డ్లో కొన్ని బటన్స్ అయితే వర్క్ అవ్వలేదు. ఇది అంతా కూడా నాకు కొన్న 1 ఇయర్లోనే వచ్చినాయి. అంటే కంపెనీ వాడు వారంటీ ఉంటుంది కదా, ఆ 1 ఇయర్ వారంటీ లోపే నాకైతే 2 ఇష్యూస్ అయితే వచ్చినాయి. ఈ ల్యాప్టాప్ కొన్న 9 months తర్వాత నాకు బ్యాటరీ ఇష్యూ అయితే వచ్చింది. సో అప్పుడు నేను ఏం చేశానంటే కస్టమర్ సర్వీస్ ఏదైతే ఉంటుందో లెనోవో కస్టమర్ సర్వీస్కి వాళ్ళకైతే కాంటాక్ట్ అయ్యాను త్రూ ఆన్లైన్లోనే. సో వాళ్ళు వచ్చేసరికి ఏం చేశారంటే త్రూ స్క్రీన్ షేర్ ద్వారా ఎన్ఈడెస్క్ ద్వారా కనెక్ట్ అయిన ల్యాప్టాప్కి ఇష్యూ ఎలా ఉందో, అంటే ఎలా ఇష్యూ బ్యాటరీ ఇష్యూనా లేకపోతే ఆ సాఫ్ట్వేర్ ఇష్యూ అని తెలుసుకోవడానికి వాళ్ళైతే త్రూ కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి త్రూ ఆన్లైన్లోనే ల్యాప్టాప్ని అనలైజ్ చేసి దానికి సంబంధించిన ఇష్యూని అయితే ఫైండ్ అవుట్ చేశారు. నాకు వచ్చిన ఇష్యూ ఏంటంటే ల్యాప్టాప్కి ఛార్జ్ అయితే పెట్టాను. ఛార్జ్ పెట్టిన తర్వాత ఫుల్ అయిన తర్వాత పవర్ ఆఫ్ చేసేసరికి ల్యాప్టాప్ ఆఫ్ అయిపోయింది. పవర్ ఆఫ్ చేయగానే ల్యాప్టాప్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ పవర్ ఆన్ చేయగానే ల్యాప్టాప్ ఆన్ అయింది. అంటే ఓన్లీ పవర్ సప్లై కనెక్ట్ చేసినప్పుడు ఆన్ అయింది. సో అప్పుడు బ్యాటరీ ఇష్యూ వచ్చిందని నాకు అర్థమయ్యి కస్టమర్ కేర్ కాంటాక్ట్ చేశాను. వాళ్ళు త్రూ ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి మొత్తం అంతా చెక్ చేసి నాకు బ్యాటరీ రీప్లేస్మెంట్ అయితే చేశారు. నా ల్యాప్టాప్కి ఆన్ సైట్ వారంటీ ఉంది. సో ఆన్ సైట్ వారంటీ ఉంది కాబట్టి లెనోవో సర్వీస్ టీమ్ మా ఇంటికి వచ్చి బ్యాటరీని రీప్లేస్ చేసి వెళ్ళారు, టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ నాకు వచ్చిన సెకండ్ ఇష్యూ కూడా ఫస్ట్ 1 yearలోనే వచ్చింది. వారంటీ వస్తే ఇంకో 20 daysలో అయిపోతుంది అనగా నాకు కీబోర్డ్ సంబంధించిన బటన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని బటన్స్ అయితే వర్క్ అవ్వడం మానేసాయి. సో కొన్ని బటన్స్ వర్క్ అవ్వడం మానేసేసరికి నేను సర్వీస్ సెంటర్కి అయితే కాల్ చేశాను. సో వాళ్ళు కాల్ చేసిన వెంటనే వాళ్ళకి దీనికి సంబంధించిన ఫొటోస్ అయితే పంపించమన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఇది వచ్చేసరికి ఫిజికల్ డ్యామేజ్ అన్నారు. ఏది కీబోర్డ్ బటన్స్ వచ్చేసరికి ఫిజికల్ డ్యామేజ్ అన్నారు. ల్యాప్టాప్ అయిన ఎటువంటి పడ్డం కానీ వాటర్ స్పిల్ అవ్వడం కానీ ఏం జరగలేదు. సో నేను వాళ్ళతో వచ్చేసరికి కాస్త ఎక్కువగానే ఫైట్ చేశాను. అంటే ఇది ఏం ఫిజికల్ డ్యామేజ్ అవ్వలేదు, మొత్తం ఈరోజు చెక్ చేసుకుని. సో వాళ్ళు వచ్చి ఫిజికల్ డ్యామేజ్ ఉందా లేదని చెక్ చేసుకుని కీబోర్డ్ని అయితే రీప్లేస్మెంట్ చేశారు, టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫస్ట్ 1 yearలోనే 2 issues వచ్చినాయి అని చెప్పి సరే ఎందుకైనా మంచిది రిస్క్ ఎందుకని చెప్పి నేను ఎక్స్టెండెడ్ వారంటీ అయితే కట్టేసా. సో అది వచ్చేసరికి అరౌండ్ 3,500 అయితే కట్టించుకున్నారు ఆన్లైన్లోనే. సో అది అయితే కట్టేశాను. మళ్ళీ ఎందుకు రిపేర్ వస్తే ఇంకెక్కువ కాస్ట్ అవుతుందని చెప్పి నేను ఎక్స్టెండెడ్ వారంటీ అయితే కట్టేసా. సో సెకండ్ ఇయర్లో నాకు ఎటువంటి ఇష్యూ రాలేదు. సో ఇష్యూ రాలేదు సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి కూడా కడదామని చెప్పేసి ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతుంది ఆ వారంటీ కూడా. 6 months అయింది. సో మార్చ్కి వచ్చేసరికి సెకండ్ ఇయర్ అయితే కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్ స్టార్ట్ అయింది. సో నేను దానికి కూడా కట్టేశాను ఎక్స్టెండెడ్ వారంటీ ఎందుకైనా మంచిదని చెప్పి. కానీ ఇప్పటివరకు ఎక్స్టెండెడ్ వారంటీ కట్టిన తర్వాత ఒక్కసారి కూడా ఇష్యూ రాలేదు. ఈ ల్యాప్టాప్లో నేను గేమ్స్ ఆడడం కానీ మూవీస్ చూడడం కానీ అవైతే ఏం చేయను. ఓన్లీ నా పర్సనల్ వర్క్ కోసం, అంటే లైక్ ఏదైనా యాప్స్ డిజైన్ చేయడం కోసం కానీ లేదా నాకు సంబంధించిన ప్రోగ్రామ్స్ రాసుకోవడం కానీ కాలేజ్ వర్క్ కానీ సంథింగ్ ఇటువంటి ఉంటాయి చూసారా, లైక్ ఇప్పుడు వీడియోస్ ఎడిటింగ్ కానీ ఇవన్నీ నా ల్యాప్టాప్లో చేసుకుంటాను నేను. సో నార్మల్గా వర్క్ చేసుకున్నప్పుడు లైక్ ఏదైనా ఆర్టికల్స్ చదువుకోవడం కానీ లేదా ఏదైనా బ్రౌజింగ్ చేసుకున్నప్పుడు కానీ లైక్ ఏదైనా డీటెయిల్స్ లైక్ ఏదైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు లైక్ ఏది పవర్ పాయింట్ కానీ MS ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి కానీ అటువంటిప్పుడు వర్క్ వచ్చేసరికి నాది బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి అరౌండ్ 3.5 hours అయితే వస్తుంది బ్యాటరీ బ్యాకప్. ఏదైనా చిన్న వర్క్ చేసుకున్నప్పుడు లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ రాసినప్పుడు కానీ ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కానీ లేదా చిన్న వర్క్స్ ఉంటాయి లైక్ ఏదైనా కాలేజ్ వర్క్స్ కానీ అటువంటి చేస్తున్నప్పుడు కాస్త 2 hours నుంచి 2.5 hours దాకా అయితే వస్తుంది బ్యాటరీ బ్యాకప్. అదే ఏదైనా హెవీ టాస్క్ చేస్తున్నాను అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఎడిటింగ్ కానీ లేకపోతే ఏదైనా ఆండ్రాయిడ్ స్టూడియో యూజ్ చేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఏదైనా హెవీ టాస్క్ చూస్తున్నప్పుడు దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి అరౌండ్ 1.5 hours దాకా అయితే వస్తుంది ఈజీగా. అంటే అదే ఇంకా హెవీ టాస్క్ అయితే ఇంకా బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంటుంది. రీసెంట్గా నేను వచ్చేసరికి మీద ప్రాజెక్ట్ చేసుకుని లైక్ ఏదైనా గెస్చర్ రికగ్నైజేషన్ ఆ ప్రాజెక్ట్స్ ఉంటాయి చూసారా, సో వాటికి వచ్చేసరికి నాకు అరౌండ్ 45 minutes to 1 hour దాకా వచ్చింది బ్యాటరీ బ్యాకప్. సో అది వచ్చేసరికి బాగా హెవీ టాస్క్ అయ్యేసరికి బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి బాగా తగ్గిపోయింది. 45 minutes to 1 hour మధ్యలో అయితే వచ్చింది. ఏదైనా హెవీ టాస్క్ చేసుకుంటే 1 hour లోపు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. మీడియం టాస్క్ చేసుకుంటే అరౌండ్ 2 to 2.5 hours వరకు అయితే వస్తుంది. అండ్ నార్మల్గా రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ ఉంటే అరౌండ్ 3.5 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ ఇక నా ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ విషయం చూసుకున్నట్లయితే నేను వచ్చేసరికి SSDని అండ్ HDDని సపరేట్ యూస్ చేస్తాను. లైక్ ఎలా అంటే ఓఎస్ని అండ్ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో అంటే రెగ్యులర్గా యూస్ చేసే సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని వచ్చేసరికి నేను SSDలో ఇన్స్టాల్ చేస్తాను. SSDలో మినిమం స్పేస్ 50GB ఫ్రీ ఉండేది అయితే చూసుకుంటా. మిగతా ఫైల్స్ అన్ని మొత్తం 1TB హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసరికి మిగతా ఫైల్స్ అన్ని దాంట్లోనైతే నేను కాపీ చేసి పేస్ట్ చేసుకుంటూ ఉంటాను. సో నా ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే నేను ఫస్ట్లో కొన్నప్పుడు ఎంత స్మూత్ అయితే ఉందో సో ప్రెజెంట్ ఇప్పుడు కూడా అంతే స్మూత్ అయితే ఉంటుంది. అది కూడా ఏది రెగ్యులర్ టాస్క్ చేస్తున్నప్పుడు. అదే బాగా హెవీ టాస్క్ చేస్తున్నప్పుడు ల్యాప్టాప్ వచ్చేసరికి బాగా హీట్ అయితే అవుతుంది. సో హీట్ అవుతుంటే ల్యాప్టాప్ వచ్చేసరికి ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అయ్యేసరికి మనకి అరౌండ్ 10 minutes పడుతుంటే బాగా హీట్ అవుతున్నప్పుడు అరౌండ్ 30 to 40 minutes టైం అయితే తీసుకుంటుంది. నార్మల్గా అయితే 10 minutesలో అయితే అయిపోతుంది. బాగా హీట్ అయినప్పుడు మాత్రమే 30 to 40 minutes టైం అయితే తీసుకుంటుంది. సో అప్పుడు వచ్చేసరికి
ఏదైనా హెవీ టాస్క్ చేస్తున్నప్పుడే బాగా ల్యాప్టాప్ వచ్చేసరికి లాగ్ అయితే అవుతుంది. లాగ్ అంటే హ్యాంగ్ అయిపోవడం కానీ లేకపోతే ఫ్రీజ్ అయిపోవడం అటువంటివి కాదు. సో మనకి ఇప్పుడు 10 మినిట్స్లో జరగాల్సిన వర్క్ వచ్చేసరికి 40 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. అది కూడా ఎగ్జిక్యూషన్ అయ్యే టైంలోనే. వర్క్ చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. దాని అవుట్పుట్ పెట్టేటప్పుడు మాత్రమే దీని వచ్చేసరికి ల్యాప్టాప్ వచ్చేసరికి కొంత స్లో అయితే అవుతుంది. సో ప్రెజెంట్ మీరు ఈ స్పెసిఫికేషన్స్తో ఈ ల్యాప్టాప్ తీసుకోవచ్చా అంటే నేనైతే వద్దనే చెప్తా. ఎందుకంటే ప్రెజెంట్ వచ్చేసరికి 12th జనరేషన్ వచ్చింది. సో నేను తీసుకున్న వచ్చేసరికి ఎప్పుడో 2020లో తీసుకున్నా. అది వచ్చేసరికి బాగా ఓల్డ్ జనరేషన్, 8th జనరేషన్. సో నేను కూడా ఫ్యూచర్లో అప్గ్రేడ్ అవుతా. సో ప్రెజెంట్ నేను వాడే విధంగా మీ ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే లైక్ ఏదైనా, సో ఒకవేళ మీరు గేమింగ్ కోసం కాకుండా, హెవీ ఎడిటింగ్ కోసం కాకుండా, రెగ్యులర్ టాస్క్ కోసం లైక్ కోడింగ్ కోసం కానీ, ఏదైనా యాప్స్ డెవలప్ చేసుకోవడానికి ఇటువంటి ప్రోగ్రామింగ్ టాస్క్లు ఉంటాయి చూసారా, అటువంటి కోసం కానీ, లేకపోతే ఏదైనా రెగ్యులర్ దానికోసం ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే మినిమం ఈ స్పెసిఫికేషన్ ఉండేది చూసుకోండి. i5 11th జనరేషన్ కానీ 12th జనరేషన్ ప్రాసెసర్ కానీ, దాంట్లో మీరు ఖచ్చితంగా హెచ్ సిరీస్ ప్రాసెసర్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీకు దాంట్లో వచ్చేసరికి అంటే G5 7 అంటే హెచ్ సిరీస్ ప్రాసెసర్స్ ఉంటాయి. మీరు వచ్చేసరికి హెచ్ సిరీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. హెచ్ వచ్చేసరికి హై అండ్ ప్రాసెసర్. అదే మీరు రైజన్లో తీసుకుంటే Ryzen 5 5600 హెచ్ సిరీస్ కానీ, అలా మీరు Ryzen 5 అయితే 5000 సిరీస్ అయితే తీసుకోండి. దాంట్లో కూడా ఖచ్చితంగా హెచ్ సిరీస్ ఉన్న ప్రాసెసర్ మాత్రమే తీసుకోండి. అండ్ నెక్స్ట్ 8GB ర్యామ్ అయితే సరిపోతుంది. మీరు ఇంకా పెట్టుకోవాలనుకుంటే 16GB ర్యామ్ కూడా తీసుకోవచ్చు. దాంట్లో కూడా మీరు ఏ పడితే తీసేసుకోకండి. దాంట్లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. 3200 mHz ఫ్రీక్వెన్సీ ఉన్న ల్యాప్టాప్ మాత్రమే తీసుకోండి ర్యామ్కి. అంటే ఇప్పుడు ర్యామ్ వచ్చేసరికి 8GB విత్ 3200 mHz ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది. సో అది మాత్రమే తీసుకోండి. మిగతా 2600 mHz కానీ 2400 కానీ అవి వచ్చేసరికి ఓల్డ్ ర్యామ్స్, అవి వాటిని అయితే తీసుకోకండి. కన్ఫామ్గా 3200 mHz ఫ్రీక్వెన్సీ ఉన్న ల్యాప్టాప్ మాత్రమే తీసుకోండి. అండ్ నెక్స్ట్ స్టోరేజ్ వచ్చేసరికి మీరు హైబ్రిడ్ స్టోరేజ్ ఉన్న ల్యాప్టాప్ అయినా తీసుకోవచ్చు, SSD ఉన్న ల్యాప్టాప్ అయినా తీసుకోవచ్చు. ఓన్లీ SSD ఉన్న ల్యాప్టాప్. హైబ్రిడ్ వచ్చేసరికి మీకు 250GB SSD ప్లస్ 1TB హార్డ్ డిస్క్ అయితే దొరుకుతాయి మీకు ఎక్కువగా. లేదా SSD తీసుకుంటారనుకుంటే మీరు ఓన్లీ 512GB SSD కానీ లేదా 1TB SSD ఉన్న ల్యాప్టాప్ అయితే తీసుకోండి. ఓన్లీ HDD ఉన్న ల్యాప్టాప్ అనుకోండి, హార్డ్ డిస్క్ ఉన్న ల్యాప్టాప్, వాటికైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వకండి. ఒకసారి చాలా స్లో అయిపోతాయి. మీకు ఫస్ట్ 1 to 2 months అయితే బాగానే పనిచేస్తాయి. తర్వాత పర్ఫార్మెన్స్ వచ్చేసరికి చాలా స్లో అయిపోతుంది. కన్ఫామ్గా చెప్తాను నేను. అండ్ నెక్స్ట్ డిస్ప్లే వచ్చేసరికి 14" డిస్ప్లే అయితే సరిపోతుంది. లేదు మాకు ఇంకా పెద్దగా కావాలనుకుంటే 15.6 ఇంచ్ అయితే తీసుకోండి. సో ఇవి రెండింటిలో ఏది తీసుకున్నా మీకు బెటర్ అయితే ఉంటుంది. 14 ఇంచ్ అయితే క్యారీ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది. బ్యాగ్లో కూడా ఈజీగా పెట్టేస్తుంది. సో ఎక్కువగా 14 ఇంచ్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదా నాకు పెద్దగా కావాలనుకుంటేనే మీరు వస్తే 15.6 ఇంచ్ డిస్ప్లే అయితే తీసుకోండి. ఈ ల్యాప్టాప్ సంబంధించిన డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది, స్పీకర్ ఎలా ఉంది, ఫ్రంట్ కెమెరా ఎలా ఉంది, వీటన్నిటి గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్గానే వీడియో చేస్తాను. ఆ వీడియో సంబంధించిన లింక్ పైన ఐకార్డ్స్ ఇస్తాను, అక్కడి నుంచి చెక్ చేసుకోండి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇటు మీ భాను ప్రకాష్ సైనింగ్ ఆఫ్. బాయ్.